ఈరోజు ఏది జరిగినా చంద్రగిరి నియోజకవర్గంలోనే మన తెలుగుదేశం కుటుంబ సమస్యల్లో మంచి జరుగుతుంది. ఏదైతే గతంలో యువగలం రోజు మీరందరూ ఆశీస్సులతో ఆ రోజు 4 రాత్రులు 5 రోజుల పగులు మనం యువగలం చేసి మనం చంద్రగిరి బిడ్డ మన లోకేష్ బాబు గారికి మేమంతా ఉండామని చెప్పి చేసినాం. అదే ఈరోజు అదృష్టంగా ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ అయ్యే రోజు మన చంద్రగిరిలో ఉండటం మనందరి అదృష్టం. మనందరి మాట లోకేష్ అన్న పాట చెప్పండి. మనందరి మాట నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. ఈరోజు మనందరికి కూడా శుభదినం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా మన ప్రీతమ నాయకుడు లోకేష్ బాబు గారు ఎంపీ కావడం జరిగింది. వారికి మహాసభ తరఫున చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనందరి ఆరాధ్య నాయకుడు, యువతకి స్ఫూర్తి, నాలాంటి వ్యక్తుల్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన వ్యక్తి మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి. అదేవిధంగా ఏది జరిగినా మనసులో బాధ ఉన్నా అన్న ఇది నా ప్రాబ్లం, నాకు చంద్రగిరి నియోజకవర్గంలో అంటే నేనున్నా నాని అని చెప్పి అనగానే సత్యన్న గారికి, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముఖం గారికి, అదేవిధంగా జోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాంభూపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సెక్రటరీ అయినటువంటి జనరల్ సెక్రటరీ అయినటువంటి సునీల్ గారికి, వేదిక దిగి ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక దేవుడికి మనవడు, ఒక విజనరీ నాయకుడికి కొడుకు, ఒక ముద్దుల మామయ్యకి అల్లుడు. అదేవిధంగా జీవితం మొత్తం కష్టాలే, ఏదేదో ట్రోల్ చేశారు. కానీ ఈరోజు ఆయన వెనకాల ఎంతమంది చెప్పకూడదు, అందరూ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు మన నాయకుడు వెనకాల. అంటే పట్టుదల, ఆ పట్టుదలే ఈరోజు మన నాయకుడు ఇంత దూరం వెళ్తున్నా అంటే కారణం మీరు ఆలోచించుకోండి. విమర్శించిన చోటే మంగళగిరి నియోజకవర్గంలో 83 తర్వాత గెలవల, అటువంటి చోట నిలబడి ఓడిన చోటే తిరిగి నిలబడి రాష్ట్రంలో 3వ స్థానంలో గెలిచినాయంటే ఆయన సత్తా, ఆయన యొక్క సత్తా ఆ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. మంగళగిరి ఓడిపోతే సోషల్ మీడియా ద్వారా మొత్తం ట్రోల్ చేశారు. నవ్వుకుంటానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈరోజు అంత మెజార్టీ తెచ్చాడంటే ఆయనకున్న కార్యకర్తల ప్రేమ ఈ మంగళగిరి నియోజకవర్గం ద్వారా మీకు తెలుస్తుంది. ఇదందరూ మనం గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలకి ఈరోజు నేనున్నాను అంటూ వెన్ను తట్టే దాంట్లో మీరు చూసుంటారు, ప్రతి చోట ఈరోజు ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అయింది. ఎందుకు ఈ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ అంటే సిద్ధాంతం పార్టీ, ఎమోషన్ పార్టీ, కార్యకర్తల పార్టీ. ఇది ఈ ఎమోషన్, ఈ బాండింగ్ ఉండాలంటే శిక్షణా తరగతులు అవసరం అని మన నాయకుడు శిక్షణా తరగతులు పెట్టాడు. మన చంద్రగిరి నియోజకవర్గంలో ఆ రోజు యువగలం జరిగినప్పుడు 5 రోజులు మనతో అన్నదమ్ముళ్లాగా, మన కుటుంబ సభ్యుల్లాగా మన విషయాలు కనుక్కుంటూ, ప్రతి ఒక్కరిని తట్టుకుంటూ, ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ నవ్వుతా వెళ్ళిన వ్యక్తి ఈరోజు మన జాతీయ నాయకుడు మన లోకేష్ అన్న గారు. కానీ బూత్ లెవెల్, యూనిట్ లెవెల్, క్లస్టర్ లెవెల్తో మీటింగ్ పెట్టుకొని పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ అంటే ఏ విధంగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ అంటే వైట్ కాలర్ లాగా ఎగరేసేలాగా ఉండాలి అనుకున్న వ్యక్తి దానికోసం ఈరోజు ఈ మీటింగ్లు పెడుతున్నారంటే ఆలోచించండి. ఆయన మంత్రి అయ్యాడు, మంత్రి కాకముందు సీఎం కొడుకున్నాడు. ఇన్ని ఉన్నా కూడా కార్యకర్తలు వదులుకున్న మొత్తం తిరుగుతున్నాడంటే రాష్ట్రం ఆయన యొక్క విజన్కి కానీ ఆయన యొక్క కార్యకర్తకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్న ఇది ఒకసారి గుర్తుంచుకోవాలని కూడా ఈడుండే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా 2 సంవత్సరాల్లో ఊహించిన రీతిలో మన చంద్రగిరి అభివృద్ధి జరుగుతుంది. మన లోకేష్ అన్న గారికి ఒకే విన్నపం, మీరు ఆ రోజు యువగలంలో మన చంద్రగిరి అభివృద్ధి అన్నారు. ఇక్కడ కావాల్సినటువంటి అంత అభివృద్ధి ఉంది. మాకు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం కానీ పక్కనున్న తిరుపతి నియోజకవర్గంలో నుంచి కానీ సుమారు
కాలేజీ నుంచి అవుట్పుట్ వచ్చి ఒక 5,000 మంది వస్తారు. వీళ్ళకి ఒక ఐటీ పార్క్ కానీ లేదా స్థానిక ఇండస్ట్రీస్ కానీ చంద్రగిరిలో మన నాన్నగారు పుట్టినిల్లు కాబట్టి ఇది చేయాలని చెప్పి ఈడుండే సభావినంగా అందరిని కూడా కోరుకుంటున్నా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం.